హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఏమేమి స్పెషల్ చేసుకుందామో చూద్దాం. వైట్ రైస్ అండ్ దోసకాయ పప్పు అండ్ చికెన్ ఫ్రై అండ్ కొద్దిగా పెరుగు. సండే కదండి, సో ఇవన్నీ ప్రిపేర్ చేశాను. సండే రోజు తినడానికే ఉన్నట్టు చేస్తామన్నమాట మేము. సో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని వాటిని ఫ్రెష్గా ఒక 2-3 టైమ్స్ కడగాలి. ఆ తర్వాత అందులో ఒక వేలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. అంటే మేబీ 1.5 వాటర్ వేసుకోండి. టీ గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం 1.5 స్పూన్ కారం అండ్ 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపి స్టవ్ ఆన్ చేసి ఇంకా కుక్కర్ గిన్నెని అక్కడ పెట్టేసేయండి. ఆ పప్పు ఉడికేలోపు దోసకాయని ఇలా పీల్ అవుట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ అండ్ కొన్ని వెల్లుల్లిపాయలు, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అల్లం ఎందుకంటే చికెన్ కర్రీ కూడా చేద్దాం అనుకుంటున్నా, అందుకని అల్లం దించి పప్పు ఉడికిందా లేదా చూసుకొని ఇలా ఉడికిన తర్వాత స్టవ్ మీద మరో గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువే వేస్తానండి, ఎలాగో తినను కానీ తినడానికైతే ట్రై చేస్తాము. అది కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకా మరి కాస్త కలిపి కొంచెం పసుపు వేయాలి. ఎలాగో పప్పులు వేసుకున్నాం కదా, కొంచెం చూసి వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపి కొంచెం ఆ తర్వాత అవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అలా అవి కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకా చికెన్కి సంబంధించిన ఏమైనా వర్క్ ఉంటే చేసుకుంటున్నాను నేనైతే. సండే కదా, బట్ మా హస్బెండ్ తినన్నాడు చికెన్, అందుకని తన కోసం పప్పు చేస్తున్నాను. అలా మూత పెట్టి ఇంకొకసారి చూసుకోవాలి మనం దోసకాయ ఉడికిందా లేదా ఒకసారి కలిపి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉడకనిస్తే ఇంకా సాఫ్ట్ అయిపోయిందండి. తర్వాత పప్పు వేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పప్పు వేసి వాటర్ క్వాంటిటీ చూసుకొని కలిపి మూత పెట్టి అవి మరిగేంత వరకు ఉంచాలి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయొచ్చు, బట్ టైం పడుతుంది. కొంచెం ఎక్కువసేపు మరిగిస్తే పప్పు అనేది సూపర్గా ఉంటుంది. ఇలా ఈ క్వాంటిటీ అంటే నాకు ఇంత వాటర్ అయితే సరిపోతుంది అని నేను ఇలా ఉంచేసుకున్నాను. ఆ తర్వాత మూత పెట్టి సిమ్లో ఉంచాలి. తర్వాత చికెన్ తీసుకొని శుభ్రంగా 4-5 సార్లు కడిగి జాలి గిన్నెలోకి వేసుకోవాలి. చికెన్ అనేది ఒక 2-3 టైమ్స్ కడగడం వల్ల నీట్గా అవుతుంది, ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇలా కడిగిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి. జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అవి మరి కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి పసుపు అనేది చికెన్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. తరువాత పక్కనే ఉన్న పప్పు మరుగుతుందా లేదా చూసుకొని, ఇంకా అది మరుగుతుందండి, ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచితే పప్పు రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మనం పెట్టుకున్న చికెన్ని కలపాలండి, అడుగంటుకోకుండా ఉంటుంది అలా. తర్వాత కొద్దిగా అల్లం వేసి మళ్ళీ కలిపేసుకొని పక్కన ఉంచాలి. మూత పెట్టేసి పక్కన ఉంచేయాలి. అల్లం అనేది ఎందుకు తర్వాత వేసానంటే పోపులో వేసేస్తే మాడిపోతుందండి, చికెన్ అనేది అడుగంటిపోతుంది, ఇక్కడ పప్పు తెరులుతుంది. సో కొంచెం కొత్తిమీరని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసాను. మళ్ళీ ఒకసారి చికెన్ని కలిపేసుకొని
ఇలా కుక్ అయిన తర్వాత అందులో ఒకటిన్నర స్పూన్ కారం వేసి, ఆల్రెడీ ఉప్పు వేసానండి, క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని తర్వాత మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత వేడి అన్నం పెట్టుకొని అందులో చికెను అండ్ పప్పుచారు వేసుకొని తింటే ఎంతో టేస్టీకరమైన వంటకాలు రెడీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.